బీసీ అభ్యర్థిపై జరిగిన దాడిని ఖండిస్తూ మనతో మాట్లాడుతున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్ట జయన యాదవ్ గారు. సార్ నమస్తే, చెప్పండి. వెల్కమ్ టు ఏటీవీ. సార్, ఈ దాడిని మీరు ఏ విధంగా భావిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆగడాలకు వాళ్ళ యొక్క అఘాయిత్యాలకు మరి అడ్డు అదుపు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మాట తప్పి ఇవాళ 42 పార్టీ పరంగా ఇస్తామని చెప్పి పార్టీ పరంగా కూడా లేకుండా ఇవాళ అక్కడో ఇక్కడో ఎవరైనా బీసీలు నామినేషన్ వేస్తే మరి రెడ్డి వర్గాలు వాళ్ళని ఆ యొక్క నామినేషన్ కూడా రాకుండా బెదిరింపులకు పాల్పడటం అనేది మరి ఇవాళ ఏ రకమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తుందో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మా బీసీ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఇవాళ నామినేషన్లకు బెదిరించడమే కాకుండా మరి మూత్రం దాపడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గరలో పడ్డది. ఇవాళ వాళ్ళ యొక్క అఘాయిత్యాలకు, వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క పొగరుబోతు తనానికి మరి బీసీ సమాజం అంతా కూడా మరి చెక్ పెట్టడానికి ఈ రాష్ట్రం అంతా సిద్ధమవుతా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చైతన్యమవుతున్నటువంటి సందర్భంలో మరి ఉండబడినటువంటి రిజర్వేషన్ని పెంచుతామని మాట ఇచ్చి పెంచకపోగా తగ్గించి మరి పార్టీ పరంగా ఇస్తామని ఇవ్వకపోగా ఇవాళ నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకునేటటువంటి హేయమైనటువంటి సంస్కృతికి తెరలేపినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి 42% రిజర్వేషన్ ఇవ్వటం సమంజసమే అని మద్దతు పలికి మరి బంద్కు పిలుపునిచ్చినట్టు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల యొక్క వైఖరులని మరి సమాజం అంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. ఈ మెజార్టీ ప్రజలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి సమయం వచ్చింది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి అనేక సందర్భాల్లో ఇవాళ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మరి గర్జించేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ గత 70-80 ఏళ్ళ నుంచి పాలించి మరి మనకు లేనటువంటి రిజర్వేషన్ కల్పిస్తామని ఆశ చూపి అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడటం మరి విడ్డూరం. తెలంగాణ రాష్ట్రంలో కాదు, నిజంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ వర్గాలకు బుద్ధి చెప్తాం. ఎక్కడైనా సరే బీసీ సమాజం అంతా మేల్కొని ఇవాళ అగ్రవర్ణాలకు ఓటేయమనేటటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం యొక్క మేల్కొల్పే మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుందనడానికి సంకేతం అని తెలియజేస్తా ఉంది. చూస్తున్నారు కానీ ఒక మంత్రి యొక్క మంత్రి కాన్స్టిట్యూన్సీ ఈ విధంగా జరుగుతుందంటే వేరే ఇతరులు ఏ విధంగా ఒకసారి చూడండి.